ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ నకిరికల్లు మండలంలో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్ కేసును ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో కాపులు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముఖ్య నాయకులు కొవ్వూరి నరసయ్య, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ పసుపులేటి సాంబశివరావు, మద్దా శ్రీనివాసరావు, రుసుం శ్రీనివాసరావు, మర్రివేముల వీరయ్య, ధర్మవరపు జోలయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అక్రమంగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి వారికి అంబటి రాంబాబు గారి మీద ఉన్నటువంటి కక్షని, రాజకీయ కక్షని ఎలా తీర్చుకోవాలో ఆ విధమైనటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబు గారిని ఈనాడు అక్రమంగా అరెస్ట్ చేయటం, తప్పుడు కేసులు బనాయించటం. అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఈ బలమైన గొంతుకుని నొక్కితే రాష్ట్రంలో ఇక మనకు తిరుగుండదనేటువంటి వారి యొక్క భ్రమంతో అంబటి రాంబాబు గారిని అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతో వారి ఇంటి మీద దౌర్జన్యం చేసి పెట్రోల్ బాంబులతో వారి యొక్క గూండాలతో సుమారు 6 నుంచి 7 గంటలు దమరకాండ గుంటూరు అమరావతికి రాజధాని దగ్గర గుంటూరు నడిబొడ్డులో తన గృహం మీద ఈ విధమైనటువంటి దారుణమైన హింసను ప్రేరేపించినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి రోజుల దగ్గరలోనే లెక్కించుకోవాలని మేము కాపు సంఘం తరఫున తెలియపరుస్తున్నాం. అలా అంబటి రాంబాబు గారిని మీరు కాపు నాయకుడు అనేటువంటి ఉద్దేశంతో, కాపుల్లో బలమైన నాయకుడు అనేటువంటి ఉద్దేశంతో అంబటి రాంబాబు గారిని ఎలాంటి తప్పు చేయకుండా కూడా అతన్ని మీరు తప్పుడు విధానంలో రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మీ యొక్క రాజ్యాంగాన్ని, మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ పరిపాలనని ముందుకు తీసుకొచ్చి అంబటి రాంబాబు గారి మీద కేసులు, తప్పుడు కేసులు బనాయించడం ఇది చాలా తీవ్రమైన చర్యగా కాపు సంఘం తరఫున మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క తప్పుడు విధానాలని స్వస్తి పలకుండా ఉంటే త్వరలోనే మీకు కాపులు సరైన గుణపాఠం నేర్పుతామని మేము ఈ మీడియా ముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. అంబటి రాంబాబు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలను కూడా అసలే చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తను 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఏ పొరపచ్చు కూడా అవినీతి కానీ అక్రమాలకు కూడా తావు లేకుండా పరిపాలన చేశాడు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంక్రాంతి సంబరాలు మనం ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సంక్రాంతి సంబరం వస్తే, పండుగ వస్తే తెలుగు వారికి అత్యంత పెద్ద పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి కుర్రవాళ్ళని, మహిళల్ని ముగ్గుల పోటీలని ప్రోత్సహించి ఈ యొక్క ఉత్సాహపరిచే విధానంలో చేసినటువంటి న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమాలను కూడా మీరు తప్పుడుగా చిత్రీకరించి తప్పుడు కేసులు బనాయించి రాంబాబు గారిని ఈ విధమైనటువంటి కక్ష సాధింపులకి మీరు పాల్పడటం చాలా దుర్మార్గమని మేము తెలియపరుస్తున్నాం. ఈ యొక్క దుర్మార్గమైన కార్యక్రమానికి పురికొల్పినటువంటి ఎంపీ, అలాగే ఆ స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి, పెమ్మసాని చంద్రశేఖరు, మీరు అతి తొందరలోనే 2029లో